హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేశాక మనకి నేను బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి పిక్సార్ట్ ఓపెన్ చేసినాక. సో ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళాక ఏం చేస్తారంటే మీరు సింపుల్గా మీ ఫోటో అనేది ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకోవాలి. సో ఫోటో వచ్చేసి ఈ విధంగా దిగాలి. సో ఇలాంటి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళండి. కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి జస్ట్ ఇట్లా అవుట్లైన్ డిఫాల్ట్ ఇట్లా ర్యాండమ్గా గీస్తే అది కట్ చేసుకుంటుంది, తెలుసు కదా ఫ్రెండ్స్. పైన ఆరో మీద క్లిక్ చేస్తే అది లోడ్ అయ్యి కట్ చేసుకుంటుంది అనమాట. సో స్టిక్కర్ లెక్క కట్ అవుతుంది. సో చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఉంటాయి, అవి మనం ఇప్పుడు కరెక్ట్ చేసుకుందాం. సో ఈ స్పెట్స్ అనేది నేను తీసేస్తాను. సో ఇట్లా చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి అక్కడక్కడ ఎక్కువ సెలెక్ట్ అయిపోయినవి ఉంటాయి, అది రీకరెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు జస్ట్ కట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇప్పుడు మనకి జస్ట్ ఇట్లా ఫోన్ మీద ఇట్లా పెట్టుకుందాం, ఏంటంటే మనం రోడ్ పైన కూర్చున్నట్టు. సో ఇట్లా పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా సెట్ చేసుకోండి కరెక్ట్గా, చిన్న సైజ్ చేసుకొని. సో మీ ఫోటోని బట్టి చిన్నగా పెద్దగా చేసుకోండి. సో 2 fingers తోటి ఇట్లా డ్రాగ్ చేస్తే మనకి చిన్నగా పెద్దగానే అవుతుంది సైజు. సో ఇట్లా డ్రాగ్ చేయండి. సో కొంచెం సైజ్ తగ్గించినాను. సో ఇట్లా కరెక్ట్గా రియలిస్టిక్గా ఉంది. ఇప్పుడైతే సెట్ చేసుకున్నాక సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళాక సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. సో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు లైట్ రూమ్లో ఓపెన్ చేసుకొని మనం కొంచెం రీటచింగ్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్ లైట్ రూమ్లో. సో లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్నాక సో ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి సో మనం ఏదైతే ఫోటో ఇప్పుడు పిక్సార్ట్లో ఎడిట్ చేసుకుని ఉన్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఏదైతే సేవ్ చేసుకున్నానో పిక్సార్ట్ నుంచి. సో ఆ ఫోటో ఆల్ ఫొటోస్లోకి వెళ్ళాను. సో 1 photo సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్, ఓకే ఫైన్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇది పిక్సార్ట్లో ఎడిట్ చేసుకున్న ఫోటో అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళాక టెంపరేచర్ని మైనస్ పెట్టుకోండి. 10 అయితే ఒక 4% పెట్టుకోండి. వైబ్రెన్స్ని ఒక 30 దగ్గరలో పెట్టుకోండి. సాచురేషన్ కొంచెం పెంచండి. అండ్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళి రెడ్ కలర్ని సాచురేషన్ పాజిటివ్ పెట్టండి, యూస్ని తగ్గియండి. అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి సాచురేషన్ తగ్గించి లూమినెస్ని కొంచెం పెంచండి. సో ఫేస్ అనేది కొంచెం వైట్ అవుతుంది. సో ఎల్లో కలర్ యూజ్ని తగ్గించండి, సాచురేషన్ కొంచెం పెంచండి. అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి మైనస్ పెట్టండి, యూజ్ కూడా మైనస్ పెట్టండి, లూమినెస్ని కొంచెం కూడా మైనస్ పెట్టండి. అండ్ స్కై బ్లూ వచ్చేసి మనకి సరే ఫోన్ కలర్ అనేది చేంజ్ అవుతుందో లేదు చూద్దాం, లేదు. సో సాచురేషన్ మైనస్ పెట్టండి. సో నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చేసి మనకి కొంచెం యూజ్ని తగ్గించండి, సాచురేషన్ పెంచండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్స్లోకి వెళ్దాం. కలర్ ప్రొఫైల్స్లోకి వెళ్ళి వింటేజ్ని సెలెక్ట్ చేసుకొని వింటేజ్ 1 అనేది సెలెక్ట్ చేసుకోండి. వింటేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆప్షన్లో టెక్స్చర్ని పెంచండి, క్లారిటీని కూడా పెంచుకోండి. అండ్ డిహైజ్ని కొంచెం 5% అట్లా పెట్టుకోండి. వింటీని -40 or 35 దగ్గరలో పెట్టుకోండి. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లో షార్ప్నెస్ని పెంచండి, నాయిస్ రిడక్షన్ని పెంచండి, కలర్ నాయిస్ రిడక్షన్ కూడా పెంచండి. అండ్ డీటెయిల్స్ని కూడా కొంచెం పెంచండి, స్మూత్నెస్ లైట్గా తగ్గియండి. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. పీసెట్స్లోకి వెళ్ళిపోయాక మనకి కరువు సెలెక్ట్ చేసుకోండి. కరువు సెలెక్ట్ చేసుకున్నాక లెఫ్ట్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫిల్టర్ అయితే బాగుంటుంది అనమాట దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కాంట్రాస్ట్ని అయితే ఒక -31 అట్లా పెట్టుకుందాం. అండ్ అట్లనే మనకి సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి వైట్ని కూడా తగ్గిద్దాం. సో అండ్ అంతే ఫ్రెండ్స్. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ టు డ్రైవ్ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో ఫోటో అనేది లోడ్ అయ్యి సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలోకి. సో ఇవాళ వీడియో కొంచెం చిన్నగానే ఉంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అనేది చాలా సింపుల్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చిన అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.